శ్రీసశ్రియా ఘటికయా త్వదుపాయ భావే ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం శాంకింకరో వృషగిరీశ నజాతు మహ్యం. శ్రీసశ్రియా ఘటికయా త్వదుపాయ భావే. స్వామి, నీవు ఉపాయభూతుడవుగా ఉన్నప్పుడు అమ్మవారు ఘటికురాలుగా ఉంటుంది. అంటే మేము చేరుకోవలసిన గమ్యం అయినప్పుడు అమ్మవారు అనుసంధానకర్తగా ఉండి మమ్మల్ని నీ వైపు నడిపిస్తుంది. అదే నీవు ప్రాప్యుడుగా ఉన్నప్పుడు అమ్మవారు నీతో పాటు మా యొక్క సేవలను కైంకర్యాలను స్వీకరిస్తూ ఉంటుంది. అద్భుతమైన శ్లోకం అండి. అమ్మవారి యొక్క పాత్ర ఏంటి అంటే, అమ్మవారు లేకుంటే మనం ఎటువంటి అభివృద్ధి పొందలేము. అమ్మవారి అనుగ్రహంతో ఆ పురుషకారభూతురాలైనటువంటి అమ్మవారు మనల్ని నడిపిస్తే మనం ముందరికి నడవగలుగుతాం, స్వామిని చేరుకుంటాం. నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం శాంకింకరో వృషగిరీశ నజాతు మహ్యం. అమ్మవారు ఎప్పుడూ నిత్యానపాయనిగా నీతోటే ఉంటుంది స్వామి. అలాగే మమ్మలను నీ దగ్గరికి నడిపిస్తుంది తల్లి. అలాగే నీవు ప్రాప్యుడుగా ఉన్నప్పుడు మా యొక్క కైంకర్యాలను స్వీకరిస్తూ ఉంటుంది ఆ తల్లి. నిత్యాశ్రితాయ నిరవధ్య గుణాయ తుభ్యం. ఎటువంటి దోషములు లేని గుణములు గలవాడా స్వామి శ్రీనివాస. శాంకింకరో వృషగిరీశ నజాతు మహ్యం. ఎప్పుడూ నీకు కింకరుణ్ణి స్వామి. నాకు నేను సేవకుడను కాను. ఏంటండి వింతగా ఉంది మాట. నాకు నేను సేవకుడను కాను అంటే దాని అర్థం ఏంటంటే, తిరుమంత్రములోని నమః పదం యొక్క అర్థాన్ని ఇక్కడ గోచరింపజేస్తున్నారు అణన్ స్వామివారు. స్వామి, నేను ఏ పని చేసినా అది నీ యొక్క ఆనందం గురించే, కానీ నా ఆనందం గురించి నేను చేసుకోగలను స్వామి. నా ఆనందం గురించి ఏమీ లేదు. నేను ఏ పని చేసినా అది నీ యొక్క ఆనందానికి మాత్రమే, నీకు ఆనందాన్ని కలిగించాలి. అటువంటి పని మాత్రమే చేస్తాను. నీకు నేను కింకరుడను అని చెప్తున్నారు అణన్ స్వామివారు. 16వ శ్లోకం చిట్ట చివరి శ్లోకమైనటువంటి ఈ శ్లోకం శ్రీసశ్రియ ఘటికయ త్వదుపాయ భావే అన్నటువంటి శ్లోకం. దీనితో మనకు శ్రీ వెంకటేశ ప్రపత్తిలోని అన్ని శ్లోకాలు పరిపూర్ణమైన. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.